గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని సాయిబాబా దేవాలయాలు అత్యంత వైభవంగా పూల మాలలతో అలంకరించారు. కర్నూలు బి క్యాంప్ పోస్టాఫీస్ సమీపంలో ఉన్న త్రివేణి శంకర స్థాయి మందిరం, సాయిబాబా దేవాలయాలు భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి. గురువారం ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వచ్చారు. సాయినాథుడిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఆలయాల వద్ద క్యూ లైన్లలో నిలిచారు. ఇక సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి శ్రద్ధలతో మారుమోగింది. ఇక దర్బారు సేవ, హారతులు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించగా మహిళలు, పిల్లలతో సహా కుటుంబ సమేతంగా భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ 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 త్రివేణి సాయి శంకర మందిరం అర్చకులు మాట్లాడుతూ, ఈ ఆలయంలో మహాగణపతి, సాయిబాబా, శివుడు, దత్తాత్రేయుడు, నవగ్రహాలు, సీతారాముల వారు, అవధూత కాసిరెడ్డి నాయన విగ్రహాలు ఈ ఆలయంలో ఉండటం ప్రత్యేకత. ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారని తెలిపారు. ఇక సాయిబాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. చాతుర్మాస్య దివారాల్లో కర్నూలులో ఉండడానికి వస్తూ ఇక్కడ ఈ క్షేత్రంలో, పవిత్రమైన క్షేత్రంలో ఆశ్రమం చేశారు కాబట్టి ఇక్కడ శివాలయము ఆయన చేతుల మీదుగా శివలింగము స్థాపించబడినది. ఆ రోజు నుంచి గత 35 సంవత్సరాలుగా దినదిన అభివృద్ధి చెందుతూ ఇక్కడి సాయిబాబా గుడి, దత్తాత్రేయ గుడి, శ్రీరాముల గుడి, ఆంజనేయుల గారి అందరి విగ్రహాలు పెట్టి ఇక్కడ చాలా పవిత్రంగా చాలా ఏళ్ళుగా 35 ఏళ్ళుగా ఇక్కడ పూజ చేసుకుంటూ భక్తులకు అందరికీ అందుబాటులో ఉంటూ ఉన్నారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబాకు విశేష పూజ, తర్వాత అన్నదానము, తర్వాత సత్యనారాయణ వ్రతము, సాయిబాబా పూజ, మిగతావన్నీ జరుగుతున్నాయి. అందరూ భక్తులందరూ సాయివారి కృపకు సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది. అందుకు కర్నూలు ప్రజలందరూ ఈ స్వామి శ్రీ త్రివేణి సాయి శంకర మందిర దేవస్థానము ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి విశేషంగా ఈ యొక్క దేవస్థానంలో బాబావారికి ఉదయం అభిషేకము మరియు వ్రతాలు, అలాగే భజన కార్యక్రమాలు మరియు రథోత్సవ పల్లెకి సేవలన్నీ కూడా విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా చాలా వైభవపేతంగా ఈ యొక్క దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే పరమాచార్య యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయము యొక్క నిర్మించడము, ఆయన ఆ పరమాచార్య యొక్క అనుగ్రహంతో శివాలయము, తర్వాత సాయిబాబా, వినాయకుడు ఇవన్నీ కూడా చాలా ఏళ్ల నుండి ఈ యొక్క దేవాలయంలో విశేషంగా పూజలు, పురస్కారాలతో ఈ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరడము, అదేవిధంగానే అధిక సంఖ్యలో ఈ యొక్క బాబాకు, శివుడికి కూడా పూజలు, అన్నదానాలు ఇవన్నీ కూడా విరాళాలన్నీ కూడా అందడము, ఇదంతా కూడా ఈ యొక్క సాయిబాబా వారికి ఉదయం నుంచి వివిధ జలాలతో పంచామృత అభిషేకాలు బాగా శ్రద్ధగా, బాగా అలంకారంగా బాగా జరిగేది. స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని గురు సాయినాథ్.